హలో అందరికీ. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి చికెన్ కర్రీ. మీకోసం చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తా. ఇదొక రకంగా ఉల్లిపాయలు ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వేసి మంచిగా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మనం ముందే నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కంపల్సరీ పక్కకు పెట్టుకోవాలి. కొంచెం ఒక చిటికెడంత ఉప్పేసి ఉల్లిపాయల నీరు బయటకు వచ్చి మంచి ఫ్రై అవుతుంది కదా. అట్లా ఫ్రై అయిన తర్వాత మన కూర క్వాంటిటీ తగ్గట్టు పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని మనం నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ని మన కూరలో వేసేసేయాలి. 1 kg చికెన్ మొత్తం యాడ్ చేసుకొని మంచిగా ఉల్లిపాయలు అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కలిపేటట్టుగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అండ్ ఉప్పు వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కుక్ కానివ్వాలి. ఒక 2-3 నిమిషాల పాటు కుక్ అయిన తర్వాత బయటకు తీసి మూత తీసిన తర్వాత ఒక 2 స్పూన్ల ఉప్పు, ఒక 3 స్పూన్ల కారం యాడ్ చేసుకోవాలి. మేము మా ఇంట్లో స్పైసీ ఎక్కువనే తింటాం కాబట్టి నేను 3 స్పూన్స్ కంపల్సరీ యాడ్ చేసేసిన. మీ స్పైసెస్ని తగ్గట్టు మీ కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. చికెన్ ముక్కలకు బాగా పట్టిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఆలోపు మనం 2 టమాటాలను తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకొని మన చికెన్ కర్రీలో యాడ్ చేసుకోవాలి. టమాటా మెత్తగా గుజ్జులాగా ఉడికేంత వరకు కలిపి 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. టమాటా వేసి మంచి టేస్ట్ ఉంటుంది. ఎక్కువ టమాటాలు యాడ్ చేసిన కర్రీ గ్రేవీ అనేది మంచిగా రాదనమాట. ఇలా ఉడుకుతున్నప్పుడు చూసుకొని మంచిగా కలుపుకోవాలి. మంచి గ్రేవీతో కమ్మగా చికెన్ అయితే చాలా బాగుంటుంది. రోటీలోకి అండ్ బగారా రైస్, ప్లెయిన్ రైస్ కూడా అదిరిపోతుంది అనమాట. ఫ్రై ఇష్టం లేని వాళ్ళకి ఇలా గ్రేవీ లాగా చేస్తే చాలా బాగుంటుంది. చూసారా, థిక్ గ్రేవీతో టమాటా మొత్తం మన కరిగిపోయిందనమాట చికెన్లో. ఇట్లా ఆయిల్ సపరేట్గా పైనకు వచ్చినప్పుడు ఇప్పుడు మనం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి.